అది జరిగింది. అమ్మో, ఎంత ప్రమాదం తప్పిపోయింది శాంతి. ఏంటి వదిన భయపడతావు? అంటే జీవితాంతం మనతో మాట్లాడటం మానేస్తుందా? సరే వదినా, వదిలే. ఈవేళ కాకపోతే రేపైనా బాధ్యత తెలిసి వస్తుంది కదా. మాకు వచ్చి తిప్పడం బాగోదని తిప్పట్లేదు అంతే. చెప్పలేదు. ఏమో నాకేం తెలుసు. ఏముందేంటి, భోజనం చేయనందా? అది తింటే ఎంత, తినకపోతే ఎంత. మరి ఇంకేంటి? దాని వెంట్రుకొకటి రాలి పడిందట, అది తీసివ్వాలట. ఏంటి? నువ్వు విన్నది కరెక్టే. తలదువ్వుకుంటుంటే ఒక వెంట్రుక రాలి పడిందట, అది నేను తీసివ్వాలట. అదెలా కనబడుతుంది? అందుకే నేనేం చేశారంటే నీ వెంట్రుకు తీసిచ్చావా? ఎగ్జాక్ట్లీ బావా. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఎంత కోపంగా ఎందుకు వచ్చావు? అది నాది కాదు అని రిటర్న్ ఇచ్చేసింది. నిజమా? అది సామాన్యురాలు కద్దులు. హలో, ఏంట్రా ఇద్దరు కలిసి మా చెల్లిని అది ఇది అంటున్నారు? అమ్మా నీకో దండం. మీ చెల్లి ఇక్కడ మమ్మల్ని నాన్న రకాల కట్ చేసింది. అసలు అత్తయ్యకెలా తెలుస్తుంది బావా? ఈ పాప టెన్షన్ ఒక ఎత్తు అయితే అత్తయ్య ఫోన్ టెన్షన్ ఇంకో ఎత్తు. బావా ఇక అది వాము, మళ్ళీ అత్తయ్య ఫోన్ చేస్తుంది. ఆవిడ దేశం వదిలి ఎక్కడికి వెళ్ళదు. అదెలా? ఎలాగంటే నిన్న ఆ పాప పాస్పోర్ట్ నొక్కేసా. ఇప్పుడు దీన్ని కాల్చి పారేస్తా. దెబ్బకి ఇక్కడ పడుంటుంది. అది మనకే ప్రాబ్లం కద్దిల్లు. ఇది కాల్ చేస్తే పర్మనెంట్ గా మనతోనే. ఒక్కేం కాదు, మనం కాబట్టి భరిస్తున్నాం. అత్తయ్య అయితే 1 మినిట్ కూడా భరించలేదు. ఎగిరెగిరి తంతుంది. అసలు నిజంగా ఈ పాప అమెరికా నుండే వచ్చిందా లేక అమలాపురం నుండి వచ్చిందా? ఏమైంది బావా? కత్తి కాని కర్ర కాని లేక గన్నున్నా పర్వాలేదు. ఏమైంది? చంపేస్తాను బావా. దాన్ని బతకనంటే బతకనివ్వను. అరే ఎందుకు చెప్తానివ్వు బావా. ఏమైంది? దానికి 21 సంవత్సరాలంట. అంటే నాకంటే చిన్నదా? నాకంటే కూడా చిన్నది. నువ్వొకడివి నాకంటే చిన్నదంటుంటే నువ్వేంటి? అయినా దీనికి పాస్పోర్ట్ ఎవడిచ్చారు దిల్లు? మరి ఎంత అరాచకమా? ఇంకా నయం, ఇప్పటికింకా నా వయసు నిండా 16 అనలేదు. లేదు బావా, నేను వెళ్తా. అసలు ఏమనుకుంటున్నావని ఆగు. కూల్ కూల్ కూల్. దేనికైనా టైం వస్తుంది. భోజనం తెమ్మంది కదా, ముందే తీసుకెళ్ళు. ఆవిడ సంగతి తర్వాత చూద్దాం. పాప చేత శబాష్ అనిపించుకోవడానికి ఏ ఐడియా తట్టట్లేదేంటి? పాపా! బాబు ఏమైంది బాబు? మళ్ళీ ఏం చేశారు వీళ్ళు? ఏంటండి బాబు మీలో ఏమైనా పసిపిల్లాడా? అరే తిన్నగా నడవడం చేత కదా? మనిషి వస్తుంటే కనబడట్లేదా? ఏమైంది? మళ్ళీ ఏం చేశాడు? ఇదిగో పాల గ్లాస్ తో వస్తుంటే వచ్చి పాల గ్లాస్ కి తగిలాడు. పాలన్నీ నేల పాలయ్యాయి. లేదు, నువ్వే నాకు అడ్డం వచ్చావు. అవునండి, అడ్డొచ్చింది. మీరే తప్పుకోవచ్చుగా. షట్ అప్. చేసిందంతా చేసి మళ్ళీ తప్పంతా మా బాబుదే అంటారా? మేమేం చేసామండి? ఏం చేశారా? నా రూమ్ లో ఉన్న పాస్పోర్ట్ మీరు తీసుకోలేదా? ఏంటి, నీ పాస్పోర్ట్ తీసారా? అవును బాబు, నా రూమ్ లో ఉన్న పాస్పోర్ట్ ని తీసింది. నేనేం తీయలేదు, అది నాకు మీ రూమ్ లో దొరికింది. వాట్? మా రూమ్ లో దొరకటం ఏంటి? దొరకడం ఏంటి అంటే ఏం చెప్పను. మీ రూమ్ లో టేబుల్ మీద పడేసి ఉంటే దొరికింది. లాభం లేదు పాప, వీళ్ళిలా మాట వినరు. పోలీస్ కంప్లైంట్ ఇస్తా. కాల్ ఇమిడియట్లీ, క్విక్.
వీళ్ళ సంగతి ఇప్పుడే తేల్చేయాలి. అది కాదు పాప మేడం, పాస్పోర్ట్ పోలేదుగా, ఉందిగా. షట్ అప్! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పాప గదిలోంచి ఒక్క వెంట్రుక ముక్క కూడా పోవడానికి వీల్లేదు. అలాంటిది పాస్పోర్ట్ దొంగిలించారయ్యా. వీళ్ళతో మీటింగ్ ఏంటి బాబు? టైం వేస్ట్. నువ్వు అర్జెంటుగా పోలీసులకి ఫోన్ చేయి. అలాగే పాప. బాబు సార్ ప్లీజ్. బాబు సార్ ఆగండి బాబు సార్. ఆగను. నో బడీ కెన్ స్టాప్ మీ. పోలీసులకి ఫోన్ చేసి తీరుతా. దిల్లు, ఏంటి మౌనంగా ఉన్నావు? వాడు పోలీసులకు ఫోన్ చేస్తానంటుండే. ఏమన్నా? వాడునా? అంటే నన్ను నువ్వు ఏదో టంగ్ స్లిప్ అయింది సార్. అంటే నాలుగు జారిందా? ఏది ఎక్కడ కనపడదే? బాబు, వీళ్ళతో మనకి మాటలేంటి? నువ్వు త్వరగా ఫోన్ చేయి. మనల్ని అనరాని మాటలు అంటున్నారని కూడా కంప్లైంట్ చేయి. పాప మేడం ప్లీజ్ వదిలేయండి. జరిగిందేదో జరిగిపోయింది. ఎంతైనా మీరు నాకు పిన్ని. హలో, ఏంటి సూపులో పడ్డట్టున్నారు? ఓ, నీకు ఇంగ్లీష్ పెద్దగా రాదు కదా? తెలుగులో ఏదో సామెతుంది. కుడితిలో పడ్డ తొండలాగా. తొండ కాదు, ఎలుక. ఎలకో చిలకో అలా ఉంది కదా మీ పరిస్థితి. నాతో పెట్టుకోవద్దు. నేను తగ్గకూడదు. బాబు, వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్ విత్ స్టూపిడ్ పీపుల్? కాల్ ద కాప్స్. పోలీసులకి ఫోన్ చేయి. బాబు సార్ ఆగండి సార్. ప్లీజ్ చేయకండి సార్. చేయని బావా. చెయ్యి బాబు సార్. డైరెక్ట్ గా ఎస్పీ గారికి చెయ్యి. దిల్లు. అవును బావా, చేయని. బాబు, వీళ్ళే చేయమంటున్నారు కదా, చెయ్యి బాబు. అది కాదు పాప, తనంత ధైర్యంగా ఫోన్ చేయమంటుంటే నాకెందుకో ఎక్కడో కొడుతోంది పాప. ఏమి కొట్టదు, కాల్ చెయ్యి. ఏ తప్పు చేయని మనకెందుకు భయం? కాలో చెయ్యో, ముందు ఫోన్ చెయ్యి బాబు సార్. కాల్. నువ్వు కాల్ అని బావా. ఏం కాలో? నాకు ఇక్కడ కాలు చేయి ఆడడం లేదు. బాబు, నువ్వు రింగ్ చెయ్యి. అలాగే పాప. రింగు బాబు, రింగు. అసలేంటి నీ ధైర్యం? వాళ్ళు వస్తే, అదే పోలీసులు వస్తే పాప నువ్వు పాస్పోర్ట్ తీసేమని చెప్పుద్ది. అప్పుడు నువ్వేం చెప్తావు? గుడ్ క్వశ్చన్. పాపాయమ్మ అనబడే ఈ పాప ఏంటి దిల్లు? పాప మేడం అసలు పేరు పాపాయమ్మ. అవును మై డియర్ బావా. చూడండి బాబు సార్, ఈ పాప మేడం, అదే ఈ పాపాయమ్మ గారు ఎవరినో మేనేజ్ చేసి తన వయసుని సగానికంటే ఎక్కువగా తగ్గించి 21 సంవత్సరాలని పాస్పోర్ట్లో రాయించిందని నేను పోలీసులకు చెప్తా. వై వెయిటింగ్ బాబు? కాల్ ది పోలీస్. కాల్ బాబు, కాల్. కాల్. ఆపండి. కాల్ అంటూ అరవకండి. మనం కూడా కాల్ మనీ బిజినెస్ చేస్తున్నామని లోపలేయగలరు. ఓకే, ఐల్ కాల్ మై సిస్టర్ నందిని. అదే వదిన గారికి కాల్. కాల్ పాప, కాల్. దిల్లు, నేనేం చేయలేను. పాపాయమ్మ గారు. సారీ పాప గారు, దయచేసి మా అమ్మకి కాల్ చేయకండి. మీకు దండం పెడతాను. మీకేం కావాలో అడిగింది మేం చేస్తాం, కానీ ఫోన్ మాత్రం చేయకండి.
రా. అరే రా, నువ్వు కిందకి రా, పద. గుడ్ మార్నింగ్ పాప మేడం. గుడ్ మార్నింగ్ పాప మేడం. పాపా వస్తున్నాడు. సోఫా కొట్టుకుంటాడు చూడు. కాదు, టీపై గుద్దుకుంటాడు. పాపా కాదు సోఫా. టీపై. సోఫా. పాపా సోఫా అనుకుంటే పాప మీద పడ్డాడు. టీపై అనుకుంటే పాప మీద పడ్డాడు. బాబు ఏంటి కంగారు ఎందుకు? గదిలో నువ్వు లేకపోయేసరికి మదిలో బెంగ కలిగింది. ఇంతకీ కాఫీ తాగావా? ఇస్తే కదా తాగడానికి. ఇవ్వలేదా? ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేశాడు. పాలు స్టవ్ మీదున్నాయి, వేడవుతున్నాయి. నాన్సెన్స్. ఇంకా వేడవటం ఏంటి? పాప, అనవసరంగా వదిన గారికి ఫోన్ చేయటం మానుకున్నావు. కాఫీ ఇంతవరకు ఇవ్వలేదని వదిన గారికి కాల్ చేయి. ఏమండి, కాఫీ పెడుతున్నాం కదండి. 2 నిమిషాలండి. బావా అస్సలు తెలుగే రానట్టు బిల్డప్ ఇస్తుంది. ఈనాడు పేపర్ ఎలా చదువుతుంది? బేసిక్ గా పాప ఏం కద్దిల్లు. యు ఆర్ రైట్ బావా.